మనందరికీ తెలిసిందే తెలంగాణలో అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ సందర్భంగా అయితే ఒక ధరణిపై కొన్ని కీలక విషయాలు అయితే మనకి తెలుస్తూ వస్తుంది. ధరణిలో ఉన్న లోపాలను వినియోగించుకొని దాదాపు 1,00,000 కోట్ల భూములను బీఆర్ఎస్ నేతలు మరియు వాళ్ళ యొక్క బంధువులు కొల్లగొట్టారని మనకి తెలుస్తుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూముల మీద వాళ్ళ అటు కలెక్టర్లు మరియు ఇటు పోలీస్ అధికారుల యొక్క అండతో దాదాపు కొన్ని వేల కోట్ల విలువైన 1,00,000 కోట్ల విలువైన భూములను వాళ్ళ పేర్ల మీద రాపించుకున్నట్లు తెలిసింది. కోర్టు కేసులో ఉన్న భూములను కూడా వాళ్ళైతే తమ పేర్ల మీద రాసుకొని 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడ్డారని మనకు తెలిసింది. ఏదేమైనా ఇది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రిటైర్డ్ అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు జరిగింది. ఆ కమిటీ యొక్క నివేదిక సారాంశం మనకి తెలుస్తుంది. ఇంత అవినీతి చేసిన వాళ్ళని ఊరికి వదిలిపెట్టకూడదు. ఎందుకంటే ఈ అవినీతి ప్రజల సొమ్మును దోచుకున్న వాళ్ళని పక్కా శిక్షించాలని మనం కోరుకుందాం. ఎందుకంటే భూములు అనేవి చాలా వాల్యూ అయినా అవి పేదవాళ్ళకి పంచిపెడితే కొంచెం వాళ్ళ యొక్క జీవనాధారాలు సాగించడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇలా ఉన్నవారు డబ్బులు అవినీతి చేసి సంపాదించడం వల్ల వాళ్ళు మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలని మనకి తెలియజేస్తుంది. ఎందుకంటే ఇది ఒక మంచి విషయం కాదు. తెలంగాణ